కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము ధ్యానిద్దాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించిన నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా. నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చి ఉన్నవారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొన్ను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండనని నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్ము నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలముల్లో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వాని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారిని కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టెదరు. నేనైతే నీతిగల్లవాడినై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆమేన్.